హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం అనుకున్నట్లే విధంగా బిగ్ బాస్ భారీ టిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నిన్న నామినేషన్ లో ఓన్లీ 6 మెంబర్స్ ఉన్నారని చెప్పి బయట లీక్ చేసి దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లందరినీ నామినేషన్ తీసుకురావడం జరిగింది. ఒక ఇమాన్యుయల్ తన దగ్గర ఉన్నటువంటి పవర్స్ యూజ్ చేసుకుని సేవ్ అయ్యాడు. సో మనం ఈ వీడియోలో బిగ్ బాస్ రాజ్యంలో రాజులు ఎవరు, రాణులు ఎవరు, అలాగే కమాండర్స్ ఎవరు, అలాగే ప్రజలు ఎవరు అనేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకుందాము. అలాగే నామినేషన్ లో ఉన్నటువంటి 10 కంటెస్టెంట్ల ఓటింగ్ ఎలా ఉంది, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారో, ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారో, ఎవరు ఎలిమినేషన్ దగ్గర ఉన్నది ఈ వీడియోలో క్లియర్ కట్ గా మాట్లాడుకోబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే 10 మెంబర్స్ ఉన్నారు. కళ్యాణ్ పడాల, భరణి, తనుజ, గౌరవ్, రీతు చౌదరి, సంజన, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, దివ్యనికిత, నిఖిల్. సో టోటల్ గా 10 మెంబర్స్ అయితే నామినేషన్ లో ఉండడం జరిగింది. ఒక కెప్టెన్ తప్ప మిగతా అందరు కంటెస్టెంట్ నామినేషన్ ఉన్నారు. కెప్టెన్ కూడా బిగ్ బాస్ నామినేషన్ తీసుకురావాలని ప్లాన్ చేసిండు. కానీ హౌస్ మేట్లు అందరూ గొర్రెల్లాక అనవసరంగా ఇమ్యూనిటీ పవర్ తను యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఓట్లు వేయడం వల్ల ఇమాన్యుయల్ తప్పించుకోవడం జరిగింది. సో ఇమాన్యుయల్ కన్నా కనీసం కొంచెం ఆలోచన చేసి తను నామినేషన్లకు వచ్చితే తన ఓటు బ్యాంక్ అనేది పెరిగేది. తను కూడా చాలా సేఫ్ గా, సెల్ఫిష్ గా ఎటు తిరిగి నామినేషన్లకు రావద్దు, నేను సేఫ్ గా ఆలోచిస్తున్నాను. కానీ ఒక విన్నర్ కున్నటువంటి క్వాలిటీస్ మన ఇమాన్యుయల్ కి లేవని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక విన్నర్ క్యాండిడేట్ ఎన్నిసార్లు నామినేషన్లకు వస్తే అంత ఓటింగ్ అనేది వాళ్ళకి పెరుగుతుంది. అలాగే వాళ్ళకు ఫ్యాన్ బేస్ అనేది పెరుగుతుంది. అలాగే వాళ్ళ కోసం ఫ్యాన్ పేజెస్ కూడా క్రియేట్ అవుతాయి సోషల్ మీడియాలో. ఎందుకంటే బిగ్ బాస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓటీటీతో కలిపి 9 సీజన్లు తీసుకుంటే బిగ్ బాస్ విన్నర్ లేని ప్రతి కంటెస్టెంట్ ఆల్మోస్ట్ వాళ్ళు 7 to 8 టైమ్స్ నామినేషన్లకు రావడం జరిగింది. కావలసి చూసుకోండి, శివబాలాజీ గానీ, కౌశల్ గాని, రాహుల్ సిప్పిగంజ్ గాని, అభిజిత్ గాని, విజయ్ సని గాని, బిందు మాధవ్ గాని, రేవంత్ గాని, పల్లవి ప్రశాంత్ గాని, అలాగే నిఖిల్ గాని. సో టోటల్ గా 9 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్ళు 9 మెంబర్లు విన్నర్స్. వీళ్ళ అనాలిసిస్ కాల్సి చూసుకోండి, ఆల్మోస్ట్ 7 to 8 టైమ్స్ నామినేషన్లకు రావడం జరిగింది. మరి కౌశల్, రాహుల్ సిప్పిగంజ్, అభిజిత్ అయితే 11 టైమ్స్ నామినేషన్లకు వచ్చారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు విన్నర్ అవడం జరిగింది. ఎందుకంటే నామినేషన్లకు వస్తే ఆడియన్స్ హాట్ స్టార్ ఓపెన్ చేసి మనకు ఓట్లేనికి అలవాటు పడతారు. అలాగే మన నెంబర్ కూడా మిస్ కాల్ ఇవ్వడానికి అలవాటు పడతారు. ఆ ఛాన్స్ ని ఇమాన్యుయల్ పోగొట్టుకున్నాడు. సో విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఇమాన్యుయల్ తన చేతులారా తనైతే పోగొట్టుకుండు. సో అసలు మ్యాటర్కి వెళ్దాము. నామినేషన్ లో టోటల్ గా 10 కంటెస్టెంట్లు అయితే ఉన్నారు కదా. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, భరణి, తనుజ, గౌరవ్, రీతు చౌదరి, సంజన, సుమన్ శెట్టి, డెమన్ పవన్, దివ్యనికిత, నిఖిల్. సో టోటల్ గా 10 కంటెస్టెంట్లు ఉన్నారు కదా. బిగ్ బాస్ ఈ 10 కంటెస్టెంట్ కి ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే బీబీ రాజ్యం టాస్క్. ఆ టాస్క్ లో ఎవరైతే బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. దాంతో పాటు కెప్టెన్ కంటెండర్లు అయ్యే ఛాన్స్ కూడా వస్తుందని చెప్పి బిగ్ బాస్ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇక్కడ బీబీ రాజ్యంలో ఇమ్యూనిటీ టాస్క్ లో రాజు ఎవరంటే, కింగ్ ఎవరంటే కళ్యాణ్ పడాల, క్వీన్ అంటే రాణులు ఎవరు అంటే రీతు చౌదరి, దివ్యనికిత రాణులు, అలాగే రాజు, ఇద్దరు రాణులు. వీళ్ళు కలిపి 4 కమాండర్లను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అంటే బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్లు అందరూ వచ్చి రాజుని, రాణిని వాళ్ళు ఇంప్రెస్ చేయాలి. వాళ్ళు ఇంప్రెస్ అయితే వాళ్ళకు కమాండర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ కమాండర్లు ఎవరెవరు అవుతారంటే డెమాన్ పవన్, సంజన, తనుజ, నిఖిల్. వీళ్ళు 4 కమాండర్లు అవుతారు. సో మిగిలిన కంటెస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు బీబీ రాజ్యంలో ప్రజలుగా నిలబడతారు. వాళ్ళు ఎవరు అంటే గౌరవ్, భరణి, ఇమాన్యుయల్, సుమన్. వీళ్ళు 4 ఏమో ప్రజల్లాగా ఉంటారు. డెమాన్ పవన్, సంజన, తనుజ, నిఖిల్ వీళ్ళు 4 ఏమో కమాండర్లుగా ఉండడం జరుగుతుంది. సో ఈ టాస్క్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 2 నుంచి 3 రోజులు జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఫ్రైడే వరకు ఇదే టాస్క్ ఉండబోతుంది. ఈ టాస్క్ లో ఎవరు పర్ఫార్మెన్స్ బాగా చేశారో వాళ్లకు బిగ్ బాస్ ఇమ్యూనిటీ అయితే ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ పడాల కింగ్ సూపర్ గా అనిపిస్తుండు. ఎందుకంటే ఆ డ్రెస్సింగ్, ఆ స్టైల్ కు, ఆ స్వాగ్ కు చూడడానికి నిజమైన కింగ్ ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ ఓటింగ్ ఎలా ఉందంటే కళ్యాణ్ పడాల ఓటింగ్ రాకెట్ కన్నా వేగంగా ఫాస్ట్ గా కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 28% లో కొనసాగుతుంది. అలాగే బర్నీ గారి ఓటింగ్ 20% లో కొనసాగుతుంది. బర్నీ గారికి లాస్ట్ వీక్ తనుజతో రిక్వెస్ట్ చేసే విధానం ఆడియన్స్ కొంచెం సింపతి అనేది ఏర్పడింది. అందుకోసం బర్నీ గారి ఓటింగ్ అనేది భారీగా పెరిగింది, 20% లో ఉంది. తనుజ ఓటింగ్ కొంచెం డ్రాప్ అయిపోయింది. తనుజ ఓటింగ్ 15% లో కొనసాగుతుంది. గౌరవ్ ఓటింగ్ 12% లో. ఎందుకంటే గౌరవ్ నామినేషన్ లో
చాలా పాయింట్స్ చాలా కరెక్ట్ గా పెట్టడం జరిగింది. అందుకోసం గౌరవ్ ఓటింగ్ 12%, అలాగే రీతు చౌదరి ఓటింగ్ 7%, సంజన ఓటింగ్ 4%, సుమన్ ఓటింగ్ 4%, డెమాన్ ఓటింగ్ 3%, దివ్యానికిత ఓటింగ్ 3%, నిఖిల్ ఓటింగ్ 1% ఉంది. సో ఈ వారం ఉంటే డబుల్ ఎలిమినేషన్ లో ఉండొచ్చు, లేకపోతే ట్రిపుల్ ఎలిమినేషన్ అన్న ఉండవచ్చు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టాప్ 5 పెట్టాలంటే ఆల్మోస్ట్ 4 కంటెస్టెంట్ బయటికి పంపించాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటికీ 11 మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ అంటే మనకు 5 to 6 మెంబర్స్ బయటికి పంపించాలి. కాబట్టి ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ లేదా ట్రిపుల్ ఎలిమినేషన్ పెట్టాలని చెప్పి బీబీ టీం గట్టిగా ప్లాన్ చేసింది చెప్పి మనకైతే సమాచారం అయితే వచ్చింది. సో మొత్తానికి సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్లు ఎవరు అంటే ప్రజెంట్ కళ్యాణ్ పడాల, భరణి, తనుజ వీళ్ళు ముగ్గురైతే సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగతా రిమైనింగ్ కంటెస్టెంట్లు అయితే డేంజర్ జోన్ చెప్పుకోవచ్చు. గౌరవ్ గుప్తా గానీ, రీతు చౌదరి గానీ, సంజన గానీ, సుమన్ గానీ, డెమన్ గానీ, దివ్య గానీ, నిఖిల్ గానీ వీళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. సో చూద్దాము ఈ ఇమ్యూనిటీ టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ ని బట్టి ఓటింగ్ తారుమారే ఛాన్స్ కూడా ఉంది. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. ఆ ఇన్స్టా ఐడిలో 4900 ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇన్స్టా ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. ఇన్స్టా ఐడిని ఫాలో అయితే మాకు వచ్చే లాభం ఏందని అనుకుంటున్నారా? ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నేను స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో ఎపిసోడ్ రాకన్నా ముందే మీకు బిగ్ బాస్ 9 సంబంధించినటువంటి అప్డేట్ అనేది తొందరగా తెలుస్తుంది. సో మనకు సంబంధించిన పర్సన్లు బిగ్ బాస్ టీమ్ లో ఉన్నారు కాబట్టి మనకు కొన్ని లీక్స్ వస్తాయి. అవే లీక్స్ నేను ఇన్స్టా స్టోరీ రూపంలో పెడుతూ ఉంటాను. సో మొత్తానికి ఈ కొత్త యూట్యూబర్ ని సపోర్ట్ చేయండి. నా పాత ఛానల్ డిలీట్ అయింది, కొత్త ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నా టాప్ 5 ఎవరు అని అందరూ అడుగుతున్నారు. నా టాప్ 5 ఎవరు అంటే కళ్యాణ్ పడాల విన్నర్, రన్నర్ తనుజ, 3rd ప్లేస్ ఇమాన్యుయల్, 4th ప్లేస్ డెమాన్ పాను, 5th ప్లేస్ గురించి 4 కొట్లాడుతున్నారు. సుమన్ శెట్టి, సంజన గారు, రీతు చౌదరి, భరణి, నిఖిల్ వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళలో ఎవరో ఒకరైతే 5th ప్లేస్ కి అయితే వస్తారు. ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్.